నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి సత్యభామతో కూడినవాడై గరుడారూఢుడై నరకాసురుని ప్రాగ్జ్యోతిష పట్టణానికి వెళ్ళాడు. అక్కడున్నటువంటి కఠినమైన ఆవరణములన్నింటినీ ఛేదించి మురాసురుణ్ణి అతని సంతానాన్ని సంహరించాడు. దాంతో నరకాసురుడు కోపించినటువంటి వాడై మదించిన ఏనుగుల బలంతో కూడి శ్రీకృష్ణస్వామితో యుద్ధం చేయడానికి తరలి వచ్చాడు. ఆ సైన్యము అలాగే నరకాసురుడు ఇద్దరు ఒకేసారి శ్రీకృష్ణస్వామి మీద దాడి చేస్తూ ఉన్నారు. తద్భౌమ సైన్యం భగవాన్ గదాగ్రజో విచిత్రవాజై నిశితై శిలీముఖై నికృత్త బాహూరు శిరోధ్ర విగ్రహం చకార తర్హ్యేవ హతాశ్వకుంజరం. శ్రీకృష్ణస్వామి ఆ నరకాసుని యొక్క సైన్యం ప్రయోగించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఛిన్నం చేసేసి ఆ సేనలను కూడా తన బాణ పరంపరలతో సంహరించారు. వారి అవయవాలన్నీ కూడా చిన్నములైపోయి ఆ రణరంగంలో అక్కడక్కడ పడి ఉన్నాయి. ఆ స్వామి ప్రయోగించినటువంటి బాణములన్నీ విచిత్రములైనటువంటి రెక్కలు కలిగినటువంటివి. అటువంటి వాడి అయిన బాణాలు ప్రయోగించారు ఆయన. ఆ తరువాత ఆ గజబలాన్ని కూడా సంహరించటం ప్రారంభించారు. యాని యోధై ప్రయుక్తాని శస్త్రాస్త్రాణి కురుద్వః హరిస్తాన్యచ్చినత్ తీక్ష్ణై శరై ఏకైక శస్త్రిభిః. ఆ యోధులందరూ నరకాసురుని యొక్క సైన్యమంతా ప్రయోగించేటువంటి ఆయుధాల మీద శ్రీకృష్ణస్వామి బాణప్రయోగం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఒక్కొక్క తడవకు మూడు మూడు బాణములను వేస్తూ ఉన్నారు వాటి మీద. త్రిభిః ఏకైకశః హరిః తాన్యచ్చినత్ తీక్ష్ణై. వాడి అయిన బాణములతో ఒక్కొక్కసారికి మూడు మూడు చప్పున బాణాలు ప్రయోగిస్తూ వాళ్ళందరి యొక్క ఆయుధాల్ని నాశనం చేశారు. ఉహ్యమాన సుపర్ణేన పక్షాభ్యాం నిఘ్నతా గజాన్ గరుత్మతా హన్యమానాః తుండపక్ష నఖైర్గజాః. ఇంకా గజబలం ఉంది కదా నరకాసురునికి. ఆ గజబలాన్నంతటినీ గరుత్మంతుడు తన రెక్కలతో చిన్నాభిన్నం చేస్తూ ఆ రెక్కల్ని ఇలా ఇలా ఆడిస్తూ తంతూ ఉంటే ఆ గజాలన్నీ గరుత్మంతుని రెక్కల వల్ల పుట్టేటువంటి వాయువునకు భయపడిపోయి చెల్లాచెదరైపోతూ ఉన్నాయి, భయపడిపోయినాయి. పూర్వమేవా విషన్నార్తాః నరకో యుధ్యయుధ్యత. ఆ ఏనుగులన్నీ మళ్ళీ యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి నగరం లోపలికి బయలుదేరి పారిపోతున్నాయి. దృష్ట్వా విద్రావితం సైన్యం గరుడే నార్దితం స్వకం తం భౌమః ప్రాహరచ్చక్య వజ్ర ప్రతిహతో యతః. గరుత్మంతుని వల్ల భయపడి పారిపోతున్న సైన్యాన్ని గజాల్ని చూచినటువంటి నరకాసురుడు కోపించినటువంటి వాడై శక్తి వంటి ఆయుధాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. కానీ ఆ శక్తి గరుత్మంతుడిని ఏమీ చెయ్యలేకపోయింది. నా కంపత తయా విద్ధో మాలాహత ఇవ ద్విపః. ఒక ఏనుగు మీద చక్కని పుష్పమాల పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా గరుత్మంతుని మీద నరకాసురుడు ప్రయోగించినటువంటి శక్తి అనే ఆయుధం అంత హాయిగా ఉంది, పూలమాలలాగా. అప్పుడెప్పుడో దేవేంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తేనే ఆ గరుత్మంతునికి ఏమీ కాలేదు. అలాంటిది ఈ సామాన్యమైన శూలాలు ఇవన్నీ ఏం చేయగలుగుతాయి? శూలం భౌమోచ్యుతం హంతుం ఆదదే వితతోద్యమః తద్విసర్గాత్ పూర్వమేవ నరకస్య శిరోహరిః అపాహరత్ గజస్థస్య చక్రేణ క్షురనేమినా. ఆ తరువాత కృష్ణుణ్ణి చూచి నరకాసురుడు కృష్ణుడి మీద వాడి అయినటువంటి శూల ప్రయోగం చేయటానికి వ్యర్థమైన ప్రయత్నం చేశాడు.
అతడిది ప్రయోగించే లోపుగానే శ్రీకృష్ణస్వామి తన దగ్గరున్న సుదర్శనాయుధంతో ఆ నరకాసురుని యొక్క శిరస్సుని ఖండించారు. అపాహరత్ గజస్థస్య, గజం మీద ఏనుగు మీద ఉన్నటువంటి ఆ నరకాసురుని శిరస్సుని కాస్త హరించారు వాడి అయిన అంచులు కలిగినటువంటి తన సుదర్శనాయుధంతో. సకుండలం చారు కిరీట భూషణం బభౌ పృథివ్యాం పతితం సముజ్వలత్ హాహేతి సాధ్వితి ఋషయస్సురేశ్వరాః మాలైర్ముకుందం వికిరంత ఈడిరే. ఈ రకంగా చక్కని బంగారు కుండలాలు, అందమైన కిరీటము, ఆభరణాలు ధరించినటువంటి ఆ నరకాసురుని యొక్క శిరస్సు ఖండింపబడి ఎప్పుడైతే నేల మీద పడిపోయిందో హాహాకారాలు మొదలైనవి. ఆకాశచారులైనటువంటి దేవతలు, ఋషులు వీళ్ళంతా అది చూచి జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు. దేవతలందరూ శ్రీకృష్ణస్వామి మీద పూలవృష్టి కురిపించారు. తతశ్చ భూః కృష్ణముపేత్య కుండలే ప్రతప్త జాంబూ నదరత్న భాస్వరే సవై జయంత్యా వనమాలయార్పయత్ ప్రాచేతసం ఛత్రమధో మహామణిం. ఆ తరువాత భూదేవి వచ్చింది, నరకాసురుని తల్లి. ఆ శ్రీకృష్ణస్వామిని దర్శించింది. స్వామి, నా పుత్రుడు మీ పట్ల అపచారం చేశాడని చెప్పి నరకాసురుడు అపహరించి తెచ్చినటువంటి దేవతల మాత అయిన అదితి యొక్క కుండలాలను భూదేవి శ్రీకృష్ణస్వామికి సమర్పించింది. అవి బంగారుమయమైనవి, రత్నాలు పొదిగి ఉన్నవి, ప్రకాశిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వైజయంతి అనేటువంటి మాలను కూడా సమర్పించింది. ఆ నరకాసురుడు స్వర్గం నుంచి అపహరించుకొచ్చినటువంటి సంపదలన్నింటినీ, వరుణ ఛత్రము, అదేవిధంగా మహామణి శిఖరము, వాటన్నిటినీ కూడా భూదేవి సమర్పించుకుంది కృష్ణస్వామికి. అస్తౌషీత్ అథ విశ్వేశం దేవీ దేవ వరార్చితం ప్రాంజలి ప్రణతారాజన్ భక్తి ప్రవణయాధియ. ఆ భూదేవి శ్రీకృష్ణస్వామిని చూచి దేవతలందరికీ అధిపతి శ్రేష్ఠుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణస్వామి, దేవతల చేత పూజింపబడేటువంటి ఆ శ్రీకృష్ణస్వామికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తి ప్రపత్తులతో వినయంగా భూదేవి కృష్ణస్వామిని స్తుతిస్తోంది. భూమిరువాచ నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధర భక్తేచ్ఛోపాత్త రూపాయ పరమాత్మన్ నమోస్తుతే. ఓ శ్రీకృష్ణ, నమస్కారం. నీవు దేవతలకే ప్రభువువి, దేవదేవోత్తముడవు, శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడవు. భక్తులు ఏదైతే కోరతారో వారు కోరినటువంటి కోరికను అనుసరించి వరాలనిస్తూ ఆయా అవతారములు, రూపాలు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటువంటి పరమాత్ముడవు శ్రీ మహావిష్ణువి తప్ప నీవు వేరే కాదు. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. పద్మము నాభియందు కలిగినటువంటి ఓ శ్రీ మహావిష్ణో నీకు నమస్కారం. పద్మముల యొక్క మాలను ధరించినటువంటి పరమాత్మ నీకు నమస్కారం. పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారం. పద్మముల వంటి సుకుమారమైన చిగురుటాకుల వంటి చక్కని పాదపద్మములు కలిగిన ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయ ఆదిబీజాయ పూర్ణబోధాయ తే నమః. ఓ జ్ఞానస్వరూపుడవైనటువంటి ఓ స్వామి, సంపూర్ణ స్వరూపుడవైన ఆత్మస్వరూపుడవైన ఓ స్వామి నీకు నమస్కారం. పరమాత్మ, ఓ భగవాన్ వాసుదేవ, ఓ భగవన్ వాసుదేవ, శ్రీ మహావిష్ణు, అన్నిటికీ ఆది పురుషుడవైనటువంటి పురాణ పురుషోత్తమ నీకు నమస్కారమయ్యా. అజాయ జనయిత్రేస్య బ్రహ్మణే అనంత శక్తయే పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ నమోస్తుతే. అజాయ, నీకు అసలు జన్మే లేదు కదా, ఆద్యంత రహితుడవయ్యా నీవు. నీవే అన్నింటినీ సృష్టిస్తూ ఉంటావు, నీకు సావు పుట్టుగలు లేవు, ఆద్యంత రహితుడవు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవు, అనంతమైన శక్తి స్వరూపుడవు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వంలో అణువు మొదలు బ్రహ్మాండం దాకా ఏదైతే ఉందో అవన్నీ నీ స్వరూపాలే.
సమస్త ప్రాణుల యందు నిలిచి ఉన్నటువంటి స్వామి, ప్రాణుల స్వరూపంగా కనిపించేటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారం. త్వం వై శిశృక్షు రజ ఉత్కటం ప్రభో తమో నిరోధాయ బిభర్ష్య సంవృతః స్థానాయ సత్వం జగతో జగత్పతే కాలః ప్రధానం పురుషో భవాన్ పరః. స్వామి, నీవే కాలపురుషుడవు, ఆ కాలానికి అతీతమైన వాడవు కూడా నీవే. సత్వగుణంతో ఈ జగత్తుని రక్షిస్తావు, తమో గుణంతో తమో రూపాన్ని ధరించినటువంటి వాడవై సృష్టిని లయం చేస్తావు, సృష్టికర్తవై రజోగుణంతో ఈ జగత్తుని సృష్టిస్తావు. సృష్టి స్థితి లయకారకుడవు నీవే, కాలస్వరూపుడవు నీవే, కాలాతీత స్వరూపుడవు నీవే. అహం పయోజ్యోతిరథానిలో నభో మాత్రాణి దేవాః మన ఇంద్రియాణి కర్తా మహానిత్యఖిలం చరాచరం త్వయ్యద్వితీయే భగవన్నయం భరమః. ఈ పంచభూతాలు నాతో సహా, పృథివ్యప్తేజో వాయురాకాశాలు, భూమే చెబుతోంది. అలాగే పంచతన్మాత్రలు, మనస్సు, ఇంద్రియాలు, మహత్తు, అహంకారము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ స్వరూపాలన్నీ నీవే. నీ మాయ వల్లే ఈ సృష్టి అంతా ఏర్పడుతూ ఉన్నది, ఈ చరాచరమైనటువంటి సమస్తమైనటువంటి సృష్టి. కానీ విచిత్రం ఏమిటంటే, ఈ సృష్టిలోనే భిన్న భిన్నమైనటువంటి రూపాల్లో నువ్వు కనిపిస్తూ ఉంటే నువ్వు అనేకంగా ఉన్నావని భ్రమ కలుగుతూ ఉంటుంది. ఈ దేహదారులంతా తాము కర్తలం అనుకుంటూ ఉంటారు, కానీ నీవే కర్తవు, నీవే అందరినీ నడిపించేటువంటి వాడవు. తస్యాత్మజోయం తవ పాద పంకజం భీతః ప్రపన్నార్తి హరోపసాదితః తత్పాలయైనం కురు హస్త పంకజం శిరస్యముష్యాఖిల కల్మషాపహం. ఓ స్వామి, నాదో చిన్న విన్నపం. నరకాసురుడు దుష్టుడే, అతని కుమారుడున్నాడు భగదత్తుడనేటువంటి వాడు. అతడు ఏ పాపము ఎరుగడు, అతడు సాత్వికుడు. కాబట్టి అతని కుమారుడైనటువంటి ఆ నరకాసురుని పుత్రుడైనటువంటి ఈ భగదత్తుణ్ణి అనుగ్రహించవలసింది. ఇతడు నీ పాదములను ఆశ్రయించాడు, భీతుడై ఉన్నాడు. ఆశ్రయించినటువంటి వారిని రక్షించే స్వభావం కలిగిన ఓ స్వామి, కరుణాసముద్రుడా, నీవే ఇతన్ని పరిపాలన చెయ్యాలి. నీ చక్కని మృదువైనటువంటి పద్మము వంటి ఆ చేతిని ఇతని శిరస్సుపై ఉంచి అతన్ని రక్షించు. సమస్త పాపములను పోగొట్టేటువంటి చక్కని నీ అభయహస్తాన్ని అతని శిరస్సు నుంచి రక్షించవయ్యా ఆ నరకాసురుని పుత్రుణ్ణి అని ప్రార్థిస్తోంది భూదేవి. శ్రీ సుకౌవాచ ఇతి భూమ్యార్థితో వాగ్భిః భగవాన్ భక్తి నమ్రయ దత్వా భయం భౌమగృహం ప్రావిశత్ సకలర్ధిమత్. ఈ విధంగా భూదేవి చేత ప్రార్థింపబడినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి భక్తితో భూదేవి ప్రార్థిస్తూ ఉంటే అభయాన్ని ఇచ్చినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి నరకాసురుని భవనంలో ప్రవేశించాడు. కోరిన వారికి కోరిన ప్రయోజనాలు కలగజేసేటువంటి ఆశ్రిత కల్పవృక్షమైన ఆ పరమాత్ముడు ఆ నరకాసురుని ఇంటిలో ప్రవేశించాడు. తత్ర రాజన్య కన్యానాం షట్సహస్రాధికాయుతం భౌమాహృతానాం విక్రమ్య రాజభ్యో దదృశే హరి. ఎంతోమంది రాజులందరినీ జయించి ఆ రాజుల్ని పీడించి వాళ్ళ దగ్గర నుంచి కన్యకామణుల్ని, రాజకన్యలందరినీ 16,000 మందిని బలవంతంగా తీసుకొచ్చి చెరలో పెట్టాడు ఈ నరకాసురుడు. ఆ 16,000 మంది రాజకన్యకామణుల్ని శ్రీకృష్ణ స్వామి చూశారు. తం ప్రవిష్టం స్త్రియో వీక్ష్య నరవీరం విమోహితాః మనసా వవ్రిరే భీష్టం పతిం దైవోపసాదితం. నరకాసురుని సంహరించి వీరుడై నరకుని ఇంటిలో ప్రవేశిస్తున్నటువంటి కృష్ణస్వామిని ఆ 16,000 మంది కన్యకామణులు చూచి, ఆహా ఎంత దివ్యమంగళ విగ్రహం, మనందరినీ రక్షించాడు, విధివశాత్తు ఇతడే మనకి పతి కావాలి, ఇతన్నే నేను భర్తగా కోరుకుంటున్నాను అని ప్రతి కన్యకామణి 16,000 మంది కోరుకున్నారు. పతిం దైవోపసాదితం, పరమాత్ముడు ఇతన్నే మనకి పతిగా నిర్ణయించు ఉంటాడు. భూయాత్ పతిరయం మహ్యం ధాత తదనుమోదతాం, ఇతడే మా భర్త కావాలి, నా భర్త కావాలి, ఈ విషయాన్ని బ్రహ్మగారు అంగీకరించుగాక అని ప్రతి ఒక్క కన్యకామణి 16,000 మంది కోరుకున్నారు. ఇతి సర్వాః పృథక్ కృష్ణే భావేన హృదయం దధుః
వేరువేరుగా 16,000 మంది శ్రీకృష్ణ స్వామి యందు తమ హృదయాన్ని నిలిపారు, తమ మనసును అర్పించేశారు. తాఃప్రాహిణోత్ ద్వారవతీం సుమృష్ట విరజోంబరాః నరయానైర్మహాకోశాన్ రథాశ్వాన్ ద్రవిణం మహత్. వెంటనే శ్రీకృష్ణ స్వామి ఆ కన్యకామణులందరి చేత చక్కగా మంగళ స్నానాలు చేయించమని ఆదేశించి, అలా చక్కని వస్త్రములు ధరించి అలంకారంతో కూడి ఉన్న 16,000 మంది ఆ కన్యలను, నరకాసురుడు అపహరించిన కన్యలందరినీ, రాజకన్యల్ని పల్లకీల ద్వారా ద్వారకా నగరానికి పంపించి, వారితో పాటుగా నరకాసురుని దగ్గర ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా ద్వారకా నగరానికి పంపించాడు. ఐరావత కులేభాంశ్చ చతుర్దంతాంస్తరస్వినః పాండురాంశ్చ చతుషష్టిం ప్రేషయామాస కేశవ. అంతేకాదు, ఐరావత వంశంలో జన్మించినటువంటి 64 గొప్ప దిట్టమైన మదించిన శ్రేష్టమైనటువంటి ఏనుగులు ఉన్నాయి ఆ నరకాసురుని చేత, 4 దంతములు కలిగినవి. ఆ ఏనుగులు తెల్లగా ఉన్నాయి, 64 ఏనుగులు. వాటిల్ని కూడా ద్వారకా నగరానికి పంపించాడు. అక్కడి నుంచి తాను సత్యభామ కలిసి గరుత్మంతుడిని అధిరోహించి గత్వా సురేంద్ర భవనం దత్వా ఆదిత్యైచ కుండలే పూజిత త్రిదశేంద్రేణ సహేంద్రాణ్యాచ సప్రియ. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని, స్వర్గలోకానికి చేరుకుని, అక్కడ దేవమాత అయినటువంటి అదితి యొక్క కుండలాలు, నరకాసురుడు అపహరించిన కుండలాలు ఆమెకి తిరిగి అప్పచెప్పాడు. అదేవిధంగా ఇంద్రుని చేత పూజింపబడినటువంటి వాడై ఏ ఏ సంపదలైతే వాళ్ళు పోగొట్టుకున్నారో, నరకాసురుడు అపహరించాడో అవన్నీ వారికి తిరిగి ఇచ్చేశాడు. చోదితో భార్యయోత్పాట్య పారిజాతం గరుత్మతి ఆరోప్య సేంద్రాన్ విబుధా నిర్జిత్య ఉపానయత్పురం. ఇదే సందర్భంలో సత్యభామ కోరింది, ఈ స్వర్గలోకంలో ఉన్నటువంటి పారిజాత వృక్షం మనం భూలోకానికి పట్టుకెళ్ళాలి, మన ఇంట్లో ఇది నాటాలి అని కోరింది. కోరేటప్పటికి కాదనలేక కృష్ణస్వామి ఆ పారిజాత వృక్షాన్ని కూడా తనతో పాటు పెకలించి గరుత్మంతుని మీద ఉంచి తీసుకురావడానికి సిద్ధమైతే ఇంద్రాది దేవతలు మళ్ళీ ప్రతిఘటించారు, అది తీసుకువెళ్ళటానికి వీల్లేదన్నారు. కానీ వాళ్ళందరినీ ఓడించి అక్కడి నుంచి పారిజాతాన్ని కూడా తీసుకుని వచ్చాడు, ఆ వృక్షాన్ని శ్రీకృష్ణస్వామి సత్యభామతో. స్థాపిత సత్యభామాయా గృహోద్యానోపశోభన అన్వగుః భ్రమరా స్వర్గాత్ తద్గంధా సవలంపటా. ఆ వృక్షాన్ని తీసుకొచ్చి సత్యభామాదేవి ఇంటిలో ఉన్నటువంటి ఉద్యానవనం ఏదైతే ఉందో అక్కడ నాటించాడు. ఆ పారిజాతము యొక్క చక్కని సుగంధ పరిమళముల చేత ఆకర్షింపబడినటువంటి తుమ్మెదలు కూడా స్వర్గం నుంచి బయలుదేరి ఆ పారిజాత వృక్షం వెంటే ద్వారకా నగరానికి చేరుకున్నాయి. యయాచ ఆనమ్య కిరీటకోటిభిః పాదౌ స్పృశన్నచ్యుతమర్ధ సాధనం సిద్ధార్థ ఏతేన విగృహ్యతే మహాన్ అహో సురాణాంచ తమోధిగాఢ్యతాం. తమ దగ్గరున్న వస్తువులను సంపదలను నరకాసురుడు అపహరించినప్పుడేమో దేవేంద్రుడు వచ్చి తన మణికిరీటాలతో ఆ కృష్ణుని పాదాలు ప్రకాశించే విధంగా తల వంచి నమస్కారం చేసి, స్వామి మా సంపదలన్నీ నరకాసురుడు అపహరించాడు, దయచేసి వాణ్ణి నశింపజేసేవి తెచ్చిపెట్టండి అని ప్రార్థించాడు. అన్ని సంపదలు తెచ్చించిన తర్వాత ఒక పారిజాత వృక్షాన్ని ఆ స్వర్గం నుంచి తీసుకొస్తూ ఉంటే అది ఎలా తీసుకెడతారని మళ్ళీ అడ్డుపడుతున్నాడు. అంటే ధైర్యం కోల్పోయినప్పుడు, శక్తి లేనప్పుడు ఒక రకంగా, తన సంపద తనకి లభించిన తర్వాత మరొక రకంగా పరమాత్మతో ప్రవర్తించాడు అహంకారపూరితుడై దేవేంద్రుడు. సహజంగా లోకంలో ఉండేటువంటి పరిస్థితులు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి. తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులను రాబట్టుకోవటానికి ముందు ఎంతో మృదువుగా కనిపిస్తారు, తగినవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళల్లో ఉన్న కాఠిన్యం బయటపడుతుంది. ఇది దేవతలు కూడా అతిక్రమించలేకపోయారు. ఇటువంటి భావాన్ని చూచారా, పని అయిపోయిన తర్వాత ఆ దేవేంద్రునిలో ఉన్నటువంటి అహంకార గుణం బయటపడింది. ఇది తగదని చెబుతున్నారు వ్యాసుల వారు. అధో ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు తాస్త్రియః యథోపయేమే భగవాన్ తావద్రూపధరో వ్యయః. ఆ తరువాత ఒక శుభముహూర్తంలో 16,000 మంది కన్యకామణులు కృష్ణుణ్ణే వరించారు కాబట్టి వాళ్ళందరికీ 16,000 భవంతులు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారు కృష్ణస్వామి. వాళ్ళందరినీ స్వామి వరించి వివాహం చేసుకున్నారు, పరిణయం చేసుకున్నారు. ఎలాగ 16,000 మందిని
పరిణయం ఆడారంటే ఆయన కూడా 16,000 రూపాయలు ధరించి ఆ కన్యకామణులందరినీ వివాహం చేసుకున్నారు. గృహేషు తాసామనపాయ్య తర్క్యకృత్ నిరస్త సామ్యాతిశయేష్వస్థిత రేమే రమాభి నిజకామ సంప్లుతో యథేతరో గార్హకమేధికాంశ్చరన్. ఆ గృహములయందు 16,000 మందిని వివాహం చేసుకుని ఆ రాజకన్యల్ని వాళ్ళందరినీ పత్నులుగా స్వీకరించి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఎలా చూసుకుంటున్నారంటే అందువల్లే అతర్క్యకృత్ ఊహింపనలవి కాని చక్కని దివ్యమైన లీలలను ప్రదర్శించేవాడే కృష్ణస్వామి. ఆయనకి సాధ్యం కానిది ఏముంది? ఘటనాఘటన సమర్థుడు కదా. అందువల్ల ఆ 16,000 గృహములలో తాను 16,000 మందిగా రూపాలను ధరించినటువంటి వాడై ఎక్కువ తక్కువ లేకుండా ఎవరిని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని కాకుండా అందరినీ సమానంగా చూస్తూ వారందరితో చక్కగా ధర్మబద్ధమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతూ సామాన్య మానవుడు ఏ విధంగానైతే గృహస్థాశ్రమాన్ని అనుభవిస్తూ ఉంటాడో ధర్మాన్ని ఆచరిస్తాడో ఆ విధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని అవలంబించారు కృష్ణస్వామి. ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రియస్తాః బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం భేజుర్ముదా విరతమేధితయానురాగహాసావలోకనవసంగమ జల్పలజ్జా. ఈ విధంగా 16,000 మంది కూడా ఆ శ్రీకృష్ణ స్వామిని భర్తగా పొందినటువంటి ఆ రాజకన్యకామణులందరూ ఎంతో సంతోషం పొందారు. వారి అదృష్టం, వారి భాగ్యం. శ్రీకృష్ణ స్వామిని సేవించి తరించేటువంటి అదృష్టం కోసం ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన దర్శనం కోసం బ్రహ్మాదులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సంపూర్ణమైనటువంటి తత్వాన్ని, స్వరూపాన్ని సృష్టికర్త బ్రహ్మ కూడా ఎరుగడు కదా. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మతో చక్కగా ఆనందంగా ఎడతెరిపి లేకుండా పరస్పరానురాగంతో చక్కని చిరునవ్వులతో చూపులతో చక్కని ఆ స్వామి యొక్క స్పర్శతో ఆనందిస్తూ సంభాషిస్తూ సిగ్గుతో కూడినటువంటి వారై ఆ 16,000 మంది సమానంగా ఆ శ్రీకృష్ణ స్వామి చేత పాలింపబడుతూ లాలింపబడుతూ పోషింపబడుతూ భార్యలుగా అనుగ్రహింపబడ్డారంటే ఇది నిజంగా శ్రీకృష్ణ స్వామి దివ్య విలాసం తప్ప వేరొకటి కాదు. ప్రత్యుద్గమాన సవరార్హణ పాద శౌచ తాంబూల విశ్రమణ వీజన గంధమాల్యైః కేశ ప్రసార శయన స్నపనోపహార్యైః దాసీశత అపి విభో విదధుస్మ దాస్యం. శ్రీకృష్ణ స్వామి వస్తున్నారని తెలియంగానే వీళ్ళందరూ పత్నులందరూ ఒక్కసారిగా ఆయనకి ఎదురు వెళ్ళడం, అదేవిధంగా ఆయనకి తగినటువంటి పూజ చేయటం, పాదములను కడగటం, అలాగే కావలసినటువంటి చక్కని ఏర్పాట్లు చేసి రుచికరమైన భక్ష్యాలన్నీ స్వామికి నివేదించి ఇష్టమైనటువంటివన్నీ తాంబూలము విశ్రాంతి కలగజేసి ఆ తరువాత విసినికర్రతో వీచుతూ సుగంధమైనటువంటి సుగంధ ద్రవ్యాలు పుష్పమాలలు సమర్పించుకుని ఆయన కేశములను చక్కగా నిమురుతూ స్వామి శయనించటానికి తగినటువంటి ఏర్పాట్లు చేసి అనేక రకాలుగా ఏవైతే భర్తకు సేవలు చెయ్యాలో పత్నులు ఆ విధమైన సేవలన్నీ స్వయంగా వాళ్లే చూసుకున్నారు. మరి దాసీశత అపి సేవలు చేయటానికి 100 కొలదిగా పరిచారికలు ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కాదని ఇది మా జీవితానికి కలిగిన అదృష్టం, నరకాసురుని చెర నుంచి మమ్మల్ని అందరినీ విడిపించారు కృష్ణస్వామి, ఆయనే మా భర్త పురాణ పురుషోత్తముడు, ఆయన్ని సేవించే భాగ్యం ఎవరికి దక్కుతుందని పరిచారికల్ని కాదని స్వయంగా తామే సమస్తమైన ఉపచారములు ఆ స్వామికి కావలసినటువంటి కైంకర్యములన్నీ వారే చేశారు. శ్రీ సుకౌవాచ. ఇక్కడితో మనం దశమస్కంధంలో 59వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 60వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుకౌవాచ. కరిహిచిత్ సుఖమాసీనం స్వతల్పస్థం జగద్గురుం పతిం పర్యచరద్భైష్మీ వ్యజనేన సఖీజనైః. ఇలాగే ఆనందంగా ఉన్న సమయంలో ఒకానొకసారి రుక్మిణీదేవి మందిరానికి విచ్చేశారు కృష్ణస్వామి. ఆ సమయంలో ఆ కృష్ణస్వామి శయనం మీద ఆసీనుడై ఉంటే చక్కగా ఆయనతో రుక్మిణీదేవి సేవిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.